గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడులో మనకు ప్రధాన వార్తగా హైదరాబాద్ లో ఒలింపిక్స్ నా లక్ష్యం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన క్రీడా విధానం తెచ్చిందని, హైదరాబాద్ నగరం వేదికగా ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించడమే తన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిన్న యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ వర్సిటీ లోగోను, వెబ్సైట్ను, తెలంగాణ స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం ప్రభుత్వ విధానం, క్రీడాకారులకు కల్పించే సౌకర్యాలు, ప్రోత్సాహకాల గురించి మాట్లాడారు. క్రీడా విశ్వవిద్యాలయాన్ని 2028 డిసెంబర్ నాటికి అందుబాటులోకి తెస్తామని సీఎం నిన్న ప్రకటించారు. ఇక మూసీ ప్రాజెక్టుకు 7,345 కోట్లు, అందులో 4,500 కోట్లు ఏడీబీ రుణం, రాష్ట్ర ప్రభుత్వ వాటా వచ్చేసి 2,845 కోట్లు. జోన్ 1 పనులకు పరిపాలన అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, త్వరలో టెండర్లు పిలుస్తామన్న ఎంఆర్డీసీఎల్. ఇక ఆస్ట్రేలియాతో అణు బంధం అంటూ అణు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన యురేనియంను వాణిజ్య ప్రాతిపదికన భారత్కు సరఫరా చేసేందుకు ఆస్ట్రేలియా ముందుకొచ్చింది. భారత్లోని అణు విద్యుత్ ప్రాజెక్టులకు ఈ ఇంధనాన్ని ఇవ్వాలని 12 ఏళ్ల క్రితమే చారిత్రాత్మక పౌర అణు ఇంధన ఒప్పందం కుదిరినా అది ఇప్పుడు సాకారం కాబోతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ నిన్న మెల్బోర్న్స్ లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్ ఆస్ట్రేలియా సీఈఓల ఫోరం సమావేశంలోనూ పాల్గొన్నారు. ఇక కృష్ణమ్మ బెంగను గోదావరి తీర్చే అంటూ సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగర్ కాలువలోకి నీరు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తీరనున్న నీటి కష్టాలు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక దాడులు తీవ్రం అంటూ ఈ పశ్చిమాసియాలో దాడులు మరింత తీవ్రమయ్యాయి. శాంతి ఒప్పందానికి స్వస్తి పలుకుతూ ఇరాన్పై బుధవారం దాడులకు దిగిన అమెరికా గురువారము వాటిని కొనసాగించింది. ఈ దాడుల్లో 14 మంది చనిపోయారు, 78 మంది గాయపడ్డారు. అటు ప్రతిగా బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్లలో అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించింది. ఇక ఈసారి గురి తప్పొద్దు అంటూ స్థానిక సమస్యలపై పోరాడాలి, అప్పుడే ప్రజల్లో తమ కోసం బీజేపీ నేతలు ఉన్నారు అనే విశ్వాసం ప్రజల్లో కలుగుతుంది. పార్టీ శ్రేణులకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా నిర్దేశం అంటూ ఈ వార్తనిచ్చారు. తెలంగాణలో గత ఎన్నికల్లో అధికారంలోకి రాలేకపోయాము, అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా అధికారంలోకి రావాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఇక్కడ మమ్మల్ని కొంతకాలం పని చేయనివ్వండి అంటూ మీ కడుపులో విషాన్నంతా మా మీద, ప్రజల మీద కక్కకండి. చివరి 6 నెలలు ఎలాంటి రాజకీయాలకైనా సిద్ధమే, లేదంటే 30 నెలల ప్రగతిపై చర్చకు రావాలి. కాలుష్యకారక పరిశ్రమలన్నీ ఓఆర్ఆర్ బయటకు, రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే మా లక్ష్యం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్లో నెక్స్ట్ జెన్ సోలార్ మాడ్యూల్ యూనిట్ ప్రారంభం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక పేరు పక్కనే పైన టాప్ లో గనక చూస్తే ఈ ఇన్సులిన్ వారానికి ఒక్కసారే కొత్త ఇంజెక్షన్, అవిక్లీని భారత్ లో రిలీజ్ చేసిన నోవో నార్డిస్ అంటూ వారానికి ఒకసారి ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకుంటే సరిపోతుంది. సో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది శుభవార్త అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక బండి భగీరథకు బెయిలు షరతులతో మంజూరు చేసిన హైకోర్టు. ఆగస్టు 15 లోపు ఫస్ట్ ఇయర్ ఫీజులు ఈ నెలాఖరుకు ఇతర సంవత్సరాల విద్యార్థులకు చెల్లిస్తాం, హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. ఆ 1,400 కోట్లు ఆంధ్ర కాంట్రాక్టులకు ఇచ్చినవి కాదా? బీఆర్ఎస్ ఖాతాలోకి క్విట్ ప్రోకో ద్వారా వచ్చిన అవినీతి సొమ్ము అది, దాన్ని అమరులకు పంచండి. కాళేశ్వరం అవినీతిలో అనకొండ హరీష్నే ఇంకా ముందు పెడుతోంది. ఆ పార్టీ జన్మలో అధికారంలోకి రాదు. పెద్ద మనిషికి అంటించిన అవినీతి మరక సరిపోలేదా? బతికుండగా బీఆర్ఎస్ లో చేరను, నాపై ఎన్నికల కమిషన్ కు 1000 ఫిర్యాదులు చేశారు. కొత్తగూడెం బాయిబాటలో కేటీఆర్ హరీష్లను ఉద్దేశించి కవిత ఘాటు వ్యాఖ్యలు అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. నీరో తీరు నిర్లక్ష్యం వీడరు అంటూ నీరో పాలన జీరో ఫాయిదా అంటూ వార్తనిచ్చారు. ఆట విడుపు, వంటావార్పు సీఎం రేవంత్ రెడ్డి కాలక్షేపం. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, 28 మంది విద్యార్థులకు అస్వస్థత అంటూ ఈ వార్తనిచ్చారు. పట్టిసీమ కోసమే పట్టించుకోవట్లేదా? గలగలా గోదావరి ఆంధ్రకు చేరి అంటూ మేడిగడ్డను పడావు పెట్టి ఏపీకి నీళ్లు పారిస్తున్న రేవంత్ సర్కార్.
డెల్టా కోసమే కాళేశ్వరంపై కుంటి సాకులు, కన్నెపల్లిలో పంపులు ఆన్ చేయని ప్రభుత్వం, దిగువకు తరలి వెళ్తున్న ప్రాణహిత జలాలు, పైనుంచొచ్చిన వరదను ఎత్తిపోసేందుకు పట్టిసీమ పంపులను ఆన్ చేసిన ఏపీ సర్కార్, కృష్ణా డెల్టాకు గోదావరి జలాల తరలింపు, బాబుకు ఉపకరించేలా ప్రభుత్వం అడుగులు అంటూ నీళ్ల విషయంలో బలపడుతున్న అనుమానాలని ఈ వార్త ఇచ్చారు. కన్నెపల్లి పంపులను ఆన్ చేయండి, మేడిగడ్డ బరాజ్కు ఎలాంటి నష్టమూ లేదు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను వాడుకోవచ్చు, నిస్సందేహంగా నదీ జలాలను ఎత్తిపోసుకోవచ్చు, కనీస డ్రాడౌన్ లెవెల్ వరకు నిల్వ కూడా సాధ్యమే, తక్షణమే ఎత్తిపోతలు చేపట్టి రైతులను కాపాడాలి, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం డిమాండ్. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ఆస్ట్రేలియాతో అనుబంధం అంటూ ప్రధాన వార్తను ఈనాడు ప్రచురించింది. వివరాల్లోకి వెళ్ళినట్టయితే అణు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన యురేనియంను వాణిజ్య ప్రాతిపదికన భారత్కు సరఫరా చేసేందుకు ఆస్ట్రేలియా ముందుకొచ్చింది. భారత్లోని అణు విద్యుత్ ప్రాజెక్టులకు ఈ ఇంధనాన్ని ఇవ్వాలని 12 ఏళ్ల క్రితమే చారిత్రాత్మక పౌర అణు ఇంధన ఒప్పందం కుదిరినా అది ఇప్పుడు సాకారం కాబోతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ నిన్న మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇక బ్రాహ్మణి స్టీల్స్ భూములు స్వాధీనం, వైఎస్ఆర్ కడప జిల్లాలో 14,000 ఎకరాలు ప్రభుత్వ పరం, 18 ఏళ్ల వివాదాల తర్వాత సర్కారు వశం, 5,000 కోట్ల విలువ చేస్తుందని అధికారుల అంచనా. మత విద్వేషాలను సహించం, సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు, గొడ్డల పార్టీ వాళ్లు దేవాలయాలను అపవిత్రం చేశారు, వాళ్లది రక్త చరిత్ర, నేను కొత్త చరిత్ర లిఖించబోతున్నా, అధునాతన పాస్ పుస్తకాల పంపిణీతో భూ సమస్యలకు చెక్, బనగానపల్లి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. అప్రమత్తం కాకపోతే ఓటు హక్కుకు ముప్పు అంటూ ఆన్లైన్లోనూ ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణ, ఇక మిగిలింది 5 రోజులే. దాడులు తీవ్రం, ఇరాన్లోని అణు విద్యుత్ కేంద్రంతో పాటు పలు ప్రాంతాలపై బాంబుల వర్షం, 90 లక్ష్యాలపై విరుచుకుపడ్డ అమెరికా, భారత్కు కీలకమైన చాబహార్ పోర్టుపైన విరుచుకుపడింది, 14 మంది చనిపోయారు, 78 మందికి గాయాలయ్యాయి. ఇటు ప్రతిగా బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఖతార్లలో సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వెల్లువ అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. మీ ఆస్తి మీ అధికారం, భవిష్యత్తులోనూ ఆక్రమించకుండా కట్టుదిట్టం, రాజముద్రతో పాస్ పుస్తకాల జారీ, రైతులకు ఆస్తి పన్నును ఎన్టీఆర్ రద్దు చేశారు, నేను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాను, సరిహద్దు రాళ్లపై నాడు జగన్ బొమ్మలు, తండ్రికి సమాధి వద్ద పూజలు, తల్లికి క్షోభ, ఇలాంటివాడు సమాజానికి అవసరమా, సీతమ్మను నీచంగా మాట్లాడిన రావణ్కు గొడ్డలు పార్టీ ఆర్థిక సాయం, ఇది న్యాయమా, గత 5 ఏళ్లు రాయలసీమలో రక్త చరిత్ర, దాన్ని స్వర్ణ రైజింగ్ సీమగా మారుస్తా, 2027 మార్చి నాటికి 9,833 గ్రామాల్లో 7,270 పాస్ పుస్తకాల పంపిణీ లక్ష్యం. నంద్యాల జిల్లా బనగానపల్లిలో సీఎం వెల్లడి, రైతులకు పాస్ పుస్తకాల పంపిణీ. కియాను విస్తరిస్తాం, ఈవీ అటానమస్ మొబిలిటీపై దృష్టి పెట్టాం, ఏపీ ప్రతిపాదనపై సానుకూల నిర్ణయం తీసుకుంటాం, లోకేష్కు కియా ఉన్నత స్థాయి బృందం హామీ. నెక్స్ట్ సాక్షి. సమస్యలతో చత్తికిల బడి అంటూ బాబు సర్కార్ మొద్దు నిద్ర, పాతాళంలో ప్రభుత్వ పాఠశాలలు, స్కూళ్లు తెరిచి నెలవుతున్నా వెక్కిరిస్తున్న సమస్యలు, విద్యామిత్ర కిట్లు లేవు, బూట్లు బెల్టులు లేవు, పాఠ్య పుస్తకాలు లేవు, నోటు పుస్తకాలు కొనుక్కోవాల్సిందే, తరగతి గదులు వెలిసిపోయినా పట్టించుకునేవారు లేరు, మరుగుదొడ్లది అదే పరిస్థితి, ఆర్ఓ ప్లాంట్ లేవు, తాగునీటికి తిప్పలే, నాసిరకంగా మధ్యాహ్న భోజనం, ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్న పిల్లలు, 2024లో 43 లక్షలున్న విద్యార్థులు ఇప్పుడు 30 లక్షలే. సాక్షిలో వచ్చిన ప్రధాన వార్త ఇది. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.